హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు అమ్మే కంపెనీ ఏదైనా ఉందంటే అది రోల్స్ రాయ్స్ అని మనందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ నార్మల్ కార్లతో పాటు బొమ్మ కార్లను కూడా తయారు చేస్తుంది. అయితే ఈ బొమ్మ కార్ ధర ఎంత ఉంటుందంటే దాదాపు 28 లక్షలు. ఈ కారు అచ్చం చూడడానికి నిజమైన కార్ లాగానే ఉంటుంది, కాకపోతే దీన్ని రిమోట్తో కంట్రోల్ చేస్తారు. ఈ కారు తయారు చేయడానికి దాదాపు నార్మల్ కార్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. సుమారు 18 నుండి 19 రోజుల సమయం పడుతుందట. ఈ రోజుల్లో వైద్య రంగం చాలా అభివృద్ధి చెందడంతో ఒక మనిషి చనిపోతే తను నిజంగా చనిపోయాడా లేదా అని నిర్ధారణ చేసుకొని అంత్యక్రియ నిర్వహించి పూడ్చడమో కాల్చడమో చేస్తాం. కానీ పూర్వం రోజుల్లో 14 నుండి 19వ శతాబ్ద కాలంలో యూరోపియన్ దేశంలో వైద్య రంగం అంత అభివృద్ధి చెందిన రోజుల్లో ఒక వ్యక్తి పూర్తిగా చనిపోక ముందే, అంటే సృహ కోల్పోయిన కోమలోకి వెళ్ళిపోయినా సరే చనిపోయాడని పూడ్చిపెట్టేవారు. ఇలా 1905 సంవత్సరంలో దాదాపు 2019 మందిని చనిపోకుండానే పూడ్చిపెట్టారు. అయితే అప్పట్లో ఈ ప్రాబ్లంని ఎలాగైనా పరిష్కరించడానికి సేఫ్టీ కఫిన్ని డెవలప్ చేశారు. ఈ శవపెట్టికలో చాలా సదుపాయాలు ఉండేవి. ఒకవేళ లోపలున్న వ్యక్తి బతికి ఉంటే ఆ వ్యక్తికి గాలి రావడానికి బయట నుండి లోపలికి పైపు అమర్చేవారు. అలాగే లోపలున్న వ్యక్తి బతికి ఉన్నాడని తెలియజేయడానికి బయట ఉన్న గంటకు తాడు కట్టేవారు, ఆ వ్యక్తి ఆ గంటను మోగించడానికి. అలాగే లోపలున్న వ్యక్తి మాటలు బయటకు వినిపించడానికి నేను బతికి ఉన్నానని జెండను ఊపడానికి పైనుండి ఓ గొట్టం ద్వారా ఏర్పాటు చేసేవారు. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఇలాంటి శవపెట్టికలు ఉన్నాయి. కాకపోతే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో చనిపోయిన వ్యక్తికి వైర్లెస్ డివైస్ను అమరుస్తారు. అలా లోపలున్న వ్యక్తి బతికినట్లయితే తన హార్ట్ బీట్ మాటలు వారి ఫ్యామిలీకి వినబడతాయి. ఇవే కాకుండా ఎమర్జెన్సీ అలారం, టార్చ్ లైట్స్, 2-వే మైక్రోఫోన్స్, ఒక స్పీకరు, ఆక్సిజన్ ట్యాంక్ వంటివి లోపల అమరుస్తారు. అది నవంబర్ 6, 1860. వాలంటైన్ టఫ్రీ సేవింగ్ చేసుకున్న చివరి రోజు ఇదే. అమెరికా పదవికి అబ్రహాం లింకన్ ప్రచారం చేస్తున్నప్పుడు వాలంటైన్ టఫ్రీ అనే వ్యక్తి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయినట్లయితే తన జీవితంలో మళ్ళీ సేవింగ్ చేయనని ప్రమాణం చేశాడు. ఇలా అతని గడ్డం చివరికి చాలా పొడవు పెరిగింది. అతను ఆ గడ్డంను ముడివేసి బ్యాగ్లో వెనుకకు పెట్టుకునేవాడు. అలా తన 50 సంవత్సరం తర్వాత 80 ఏళ్ల వయసులో 12.5 అడుగుల పొడవు గల గడ్డంతో మరణించాడు. అయితే అప్పట్లో అత్యంత పొడవైన గడ్డం ఇతనిదే కావడంతో ఆ గడ్డానికి అనేక ఆఫర్లు వచ్చేవి. అలాగే ఆ గడ్డానికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. అయితే తఫ్లీ తను చనిపోతే ఈ గడ్డాన్ని ఎవరైనా దొంగిలిస్తారేమో అని భయపడేవాడు. అందుకని నేను చనిపోతే ఒక బలమైన శవపేటికలో నన్ను ఉంచి సమాధి చేయాలని కోరేవాడు. ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒకరికి ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కనే కూర్చోవాలి. వెనుక పక్కన కూర్చుంటే ఆ డ్రైవర్ను అవమానించినట్టు. ఓమన్ దేశంలో ఇల్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎలాంటి కట్టడానికైనా వైట్ కలర్ మాత్రమే వాడాలట. అలా కాకుండా వేరే కలర్స్ వాడినట్లయితే ఆ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలట. మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియా బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే స్టాంప్టైడ్ కోతుల్లో ఇలా జుట్టు రాలిపోవడం ఎక్కువగా చూడవచ్చు. చైనాలోని జియాంగోఫంగ్ అనే వ్యక్తి తనకు పుట్టిన కూతురు అందంగా లేదు అని, కనీసం ఇద్దరిలో ఎవరు పోలిక లేదని తన భార్యపై కేసు పెట్టాడు. మొదటగా తన భార్యపై డౌట్ వచ్చి తనకు ఎవరితో సంబంధం ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత DNA టెస్ట్ చేస్తే ఆ బిడ్డ తనకి పుట్టిందని తేలింది. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే ఆమె పెళ్లికి ముందు $1,00,000 ఖర్చు చేసి తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఆ విషయాన్ని భర్తకు దాచినందుకు సుమారు 89 లక్షల రూపాయలను కోర్టు జరిమానా విధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.